హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ పెరుగు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి వంట సోడా వేయడం వల్ల ఎంత బాగా పొంగిందో. తర్వాత పొంగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కొంచెం 100 ml వాటర్ వరకు యూజ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, నేను ఓన్లీ మునగాకు మాత్రమే యూజ్ చేసేస్తున్నానండి. మునగాకు హెల్తీ చాలా మంచిది కదండి. అప్పుడప్పుడైనా వీటిని ఇలా యూజ్ చేయాలి కదా ఈ ఆకుని అని చెప్పేసి నేను మునగాకు వేసి ఈ బొండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బొండాలు వేసుకోవడం అండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ బొండాలు వేసుకోవాలండి. లోపల నుంచి బాగా ఉడికి బయట క్రిస్పీగా బాగా కనిపిస్తాయి. మునగాకు లీవ్స్ వేసుకోవడం వల్ల టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడివేడి బొండాలు పెనం మీద తీసుకొని ఇలా నోట్లో వేసేసుకోవడమే. ప్లేట్లో బొండాలన్నీ ఖాళీ అయిపోతాయండి. ఈ బొండాలకి టమాటో చట్నీ చేసుకున్నామండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 కప్ వేరుశనగలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 5 నుంచి 4 to 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లోని 3 టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేయాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. దీనిలోకి తాలింపుకి 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. పల్లి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చిన్న బజ్జీ ముక్కకి ఎక్కువ చట్నీ వేసుకొని తింటే ఎవరైనా అద్భుత అనాల్సిందే. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.